హాయ్ అందరికీ నమస్తే. వెల్కమ్ టు V9 ఛానల్. ఈరోజు ఖమ్మం నగరంలోని శ్రీ చైతన్య గ్లోబల్ విస్టా వద్దకైతే వచ్చాము. సో ఈరోజు అయితే ఒక ఫెస్ట్ నిర్వహిస్తున్నారు. దానికి సంబంధించిన పూర్తి వివరాలను శ్రీ చైతన్య విద్యా సంస్థల డైరెక్టర్ మల్లెంపాటి శ్రీ విద్యా మేడం గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం నమస్తే. మేడం నమస్తే అమ్మ. ఈరోజు ఈ ఫెస్ట్ నిర్వహించడానికి ప్రధాన ఉద్దేశం ఏంటి? అంటే ఈరోజు శ్రీ చైతన్య ఇన్స్టిట్యూషన్స్లో ఇంటర్మీడియట్ చదివేటువంటి స్టూడెంట్స్కి కల్చరల్ ఫెస్ట్ కండక్ట్ చేస్తూ ఉన్నాము. జనరల్గా ఇంటర్మీడియట్ స్టూడెంట్స్కి ఉండేటువంటి హెక్టిక్ అకాడమిక్ షెడ్యూల్స్ ఉంటాయి. వాళ్ళకి పెద్దగా ఎంటర్టైన్మెంట్ కానీ, గేమ్స్ కానీ, కల్చరల్ ప్రోగ్రామ్స్ కానీ పార్టిసిపేట్ చేసేదానికి కానీ, ప్రాక్టీసులు చేసేదానికి కానీ టైం ఉండదు. కానీ ఖచ్చితంగా ఇంటర్మీడియట్ ఏజ్ గ్రూపులో పిల్లలకు ఉండేటువంటి స్ట్రెస్ రిలాక్సేషన్ కోసం అని చెప్పేసి మేము ప్రతి ఇయర్ కూడా స్టూడెంట్స్కి ఇలా కల్చరల్ ఫెస్ట్ పెట్టేసేసి ఒక డే మొత్తం కంప్లీట్గా ఎడ్యుకేషన్ని మర్చిపోయి కల్చరల్ అవునవును స్ట్రెస్ ఫ్రీ అవ్వటం కొరకు వాళ్ళలో ఉన్నటువంటి టాలెంట్స్ని అంటే కల్చరల్లో డ్యాన్సే కావచ్చు, స్కిట్టే కావచ్చు, సాంగ్సే కావచ్చు, ఏదైనా కానీ వాళ్ళు పర్ఫామ్ చేసే అటువంటి అవకాశాన్ని వాళ్ళకి ఫుల్ డే ఫ్రీ హ్యాండ్ ఇచ్చేసేసి వాళ్ళని ఎంటర్టైన్ అయ్యేలాగా మళ్ళీ నెక్స్ట్ ఏదైతే లాస్ట్ 4-5 మంత్స్ నుంచి వాళ్ళు అకాడమిక్లో ఉన్నారో దాని నుంచి రిలాక్స్ అయ్యి మళ్ళీ ఎగ్జామినేషన్స్కి ప్రిపేర్ అయ్యేలాగా వాళ్ళందరికీ ఈ ప్రోగ్రామ్ని కండక్ట్ చేయడం జరుగుతూ ఉంది. ఫైనల్గా మీ శ్రీ చైతన్య విద్యార్థుల గురించి చెప్పాలంటే ఏం చెప్తారు మేడం? జనరల్గా శ్రీ చైతన్య విద్యార్థులు అంటే ఒక మంచి డిసిప్లిన్ ఉన్నటువంటి స్టూడెంట్స్, ఒక మంచి అకాడమిక్ ప్రయారిటీ ఉండేటువంటి స్టూడెంట్స్, అంటే రకరకాల కుటుంబాల నుంచి వచ్చినటువంటి పిల్లలు, మిడిల్ క్లాస్, బిలో మిడిల్ క్లాస్, ప్రావర్టీ లైన్ కింద నుంచి వచ్చిన పిల్లలే కావచ్చు, హయ్యర్ ఎడ్యుకేషన్లో ఉన్న ఫ్యామిలీస్ నుంచి వచ్చినటువంటి స్టూడెంట్సే కావచ్చు, అన్ని రకాల కల్చర్స్, అన్ని రకాలటువంటి బ్యాక్గ్రౌండ్స్ ఉన్నటువంటి స్టూడెంట్స్ శ్రీ చైతన్యలో ఉంటారు. ఈ శ్రీ చైతన్యలో ఉన్నటువంటి అన్ని రకాల స్టూడెంట్స్ని ఒక దగ్గర గ్యాదర్ చేసి వాళ్ళని ఒకళ్ళతో ఒకళ్ళు, ఒక క్యాంపస్ స్టూడెంట్స్తో ఇంకొక క్యాంపస్ స్టూడెంట్స్కి ఒక మంచి రిలేషన్ని, ఒక మంచి మ్యూచువల్ అండర్స్టాండింగ్ని, ఒక దగ్గర ఉన్నటువంటి ఎడ్యుకేషన్ని కానీ, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఈవెంట్స్ని కానీ ఇంకొక క్యాంపస్లో షేర్ చేసుకునేలాగా వాళ్ళు ఒక మంచి పాజిటివ్ డిస్కషన్ని బిల్డ్ చేసేలాగా, ఒక పాజిటివ్ రిలేషన్ని బిల్డ్ చేసేలాగా ఈ ఈవెంట్స్ అందరినీ కలిపి ఒకే దగ్గర అరేంజ్ చేసి వాళ్ళకి ఒక మంచి ఎంటర్టైన్మెంట్ ఇవ్వడం జరుగుతూ ఉంది. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదండి, శ్రీ చైతన్య అంటే నాట్ ఓన్లీ స్టడీ, వాళ్ళకి కావాల్సిన మైండ్ ఫ్రీ కోసం వాళ్ళకి ఇలాంటి అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ కల్చరల్ ప్రోగ్రామ్స్ ఎప్పుడు నిర్వహిస్తూ ఉంటామని ఇప్పుడే మనకు శ్రీ విద్యా మేడం గారితో ఒక క్లారిటీ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్.
అవకాశం ఉన్న ఒకే ఒక్క ప్లేస్ ఇది తప్పితే ఇంజనీరింగ్ కాలేజీ. మీకు ఇలాంటి మంచి ఫెసిలిటీస్ని ఇచ్చి అన్ని రకాల హంగులతో ఇంత గ్రౌండ్ని ఇచ్చిన మన గ్లోబల్ విస్టా ప్రిన్సిపల్ డాక్టర్ జయసుధ గారికి, అదేవిధంగా మన డైరెక్టర్స్ మేడం శ్రీ విద్య మేడం గారికి, మన ఎగ్జిక్యూటివ్ డీన్ వర్మ గారికి, కృష్ణ గారికి, అదేవిధంగా మన ఇంజనీరింగ్ కాలేజ్ సంబంధించిన ఎగ్జిక్యూటివ్ డీన్ సుదర్శన్ గారికి, అదేవిధంగా మన ఏజిఎంస్ బ్రహ్మం గారు, గోపాలకృష్ణ గారు, ప్రకాష్ గారులకు, మై డియర్ స్టాఫ్ మెంబర్స్, ప్రిన్సిపల్స్, టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ స్టాఫ్ మెంబర్స్, మీ అందరికీ ఇంత పెద్ద క్రౌడ్లో ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే ఒకటైన మా విద్యార్థులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అయితే 1997లో శ్రీ చైతన్య జూనియర్ కాలేజ్ అనేది ఒక 80 మంది విద్యార్థులతో ప్రారంభమైన మన ప్రస్థానం ఒక చిన్న 20,000 ఎస్ఎఫ్టీలో ప్రారంభమైన మన జూనియర్ కాలేజీ ప్రస్థానం చాలామంది పేద మధ్యతరగతి విద్యార్థులకి కార్పొరేట్ విద్య అనేది అందరినీ ద్రాక్ష పండు అనుకుంటున్న తరుణంలో శ్రీ చైతన్య విద్యా సంస్థ జూనియర్ కాలేజీని నెలకొల్పడం జరిగిందని మీకు సన్వినయంగా మనవి చేస్తున్నాను. అలాంటి విద్యా సంస్థ ఈరోజు పేద మధ్యతరగతి కుటుంబాల విద్యార్థులకు సుందర స్వప్నంగా మారిందనడానికి ఈరోజు మన కాలేజీలో జాయిన్ అయిన 8,000 మంది స్టూడెంట్స్ సంబంధించిన మీరే ప్రత్యక్ష సాక్ష్యం. ఈ వ్యవస్థ అంతా క్రమశిక్షణగా నడవటానికి మీరు ఏ ఉద్దేశంతోనైతే ఇక్కడికి వచ్చారో, ఒక ఎడ్యుకేషన్ని మంచి ఎడ్యుకేషన్ పొందటం కోసం ఇక్కడికైతే వచ్చారో, దీన్ని సక్రమ నిర్వహణ కోసం మన శ్రీ విద్య మేడంతో పాటు మన ఏజిఎంలు, ఎగ్జిక్యూటివ్ డీన్స్, మీరు అదేవిధంగా ప్రిన్సిపల్స్, డీన్స్, అదేవిధంగా మీకు సంబంధించిన ఆర్ఐలు, మీకు మెస్ ఇన్ఛార్జెస్ అందరూ మీకు అసిస్టెన్స్ ఇస్తున్నారు. శ్రీ చైతన్య అంటేనే ఒక ఇన్నోవేషన్, శ్రీ చైతన్య అంటేనే ఒక అకాడమీ. గత 28 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం శ్రీ చైతన్య గ్రాఫ్ హారిజంటల్గా పైకి ఎగుస్తూ ఒక 80 మందితోని ప్రారంభమైన మన ప్రస్థానం ఈరోజు 8,000 మందికి స్టూడెంట్స్కి ఎగబాకిందని మీ అందరికీ తెలియజేస్తున్నా. అయితే ఈరోజు మారుతున్నాయి. 28 సంవత్సరాల్లో పిల్లల ఆలోచనలు, పేరెంట్స్ ఆలోచనలు మారుతున్నాయి. దానికి అనుగుణంగా మన క్యాంపస్ని, మన పద్ధతుల్ని, మన అకాడమిక్స్ని, మన అన్ని విధానాల్ని మార్చుకుంటూ వస్తూనే ఉన్నాం శ్రీ చైతన్యలో. ఈరోజు శ్రీ చైతన్యలో ఎక్కడో మేము చైనా బ్యాచ్లో చదువుకోవాలి అనుకునే విద్యార్థులు కనీసం చైనా బ్యాచ్ కాకపోయినా 10వ బ్రాంచ్లో అయినా జాయిన్ కావడానికి అవకాశం లేని విద్యార్థులను సైతం మనం ఇక్కడ ఒక సిఓ బ్యాచ్ని క్రియేట్ చేసి ఇక్కడ ఐపీఎల్ బ్యాచ్లని, సిఓ బ్యాచ్లని, ఎన్పిఎల్ బ్యాచ్లని, ఐపీఎల్ బ్యాచ్లని అన్ని రకాల విద్యార్థులకి ఎవరి స్టేజ్కి 18 రకాల ప్రోగ్రాంలు పెట్టి ఎంసెట్ అయితే, మెడికల్ అయితే, ఇంజనీరింగ్ అయితే ఆల్ కైండ్స్ ఆఫ్ పిల్లలకి
వాళ్ళ సామర్థ్యానికి అనుగుణంగా వాళ్ళ లక్ష్యానికి చేరుకునే విధంగా ఒక మంచి గుడ్ ప్రోగ్రామ్స్ని ఇక్కడ క్రియేట్ చేశాం. అయితే ఈ మధ్యకాలంలో ఒక 20 రోజుల క్రితం కొంతమంది విద్యార్థులు కొంత అసంతృప్తి ఉంది. దేని మీద ఉంది? మాకు ఎగ్జామ్ పెట్టగానే మాకు మళ్ళీ వెంటనే స్టడీ అవర్స్ కండక్ట్ చేస్తున్నారు, మాకు రిలాక్సేషన్ లేదు. ఆదివారం నాడు మాకు కొంచెం రిక్రియేషన్ కావాలని కోరుకున్నారు. నేను ప్రతి హాస్టల్లో, నేను శ్రీ విద్యా మేడం ప్రతి హాస్టల్లో ఉన్న పిల్లలకి ప్రతి క్యాంపస్ని విజిట్ చేశాం. ఒక అకాడమిక్సే కాదు, పిల్లలకు కావాల్సింది రిక్రియేషన్ కూడా కావాలి, ఒక కల్చరల్ ఫెస్ట్ కావాలి. వాళ్ళకి ఏది కావాలంటే అది ఇవ్వటంలో భాగంగానే మీ అందరికీ ఇలా ఇంత అద్భుతమైన కల్చరల్ ఫెస్ట్ పెట్టడం జరిగింది మీ అందరికీ. మై డియర్ స్టూడెంట్స్, అంతేకాదు పిల్లలకి, ఎందుకంటే ఈ వ్యవస్థ అంతా విద్యార్థులకి చదువు చెప్పడానికి, విద్యార్థుల భవిష్యత్తుని షేప్ చేయడానికి, ఫ్యూచర్ సిటిజన్స్గా తయారు చేయడానికి, వరల్డ్ క్లాస్ లీడర్స్గా తయారు చేయడానికి ఏదో ఆషామాషిగా వ్యవహరించే విధానంగా శ్రీ చైతన్యది. ఏషియాలోనే ది బిగ్గెస్ట్ ఆర్గనైజేషన్ అయిన ఒక మెటీరియల్ని తయారు చేసాం, ఒక ఎగ్జామినేషన్ని, మైక్రో స్కెడ్యూల్స్ని తయారు చేసాం, టీచింగ్ విషయాన్ని తయారు చేసాం. దాంతోపాటు పిల్లలకి ఎక్కడి నుంచో వచ్చిన పిల్లలకి ఏం కావాలో ఎప్పటికప్పుడు పిల్లల అభిరుచులకి, పేరెంట్స్ అభిరుచులకి అనుగుణంగా శ్రీ చైతన్య ఎప్పుడో 28 సంవత్సరాల క్రితం తయారు చేసిన సిస్టమే కాకుండా అప్ టు డేట్ మారుకుంటూ వస్తున్నామని మీ అందరికీ తెలియజేస్తున్నా. ఈ మధ్యకాలంలో పిల్లల అభిప్రాయాలు తెలుసుకున్నాం. వారం రోజుల్లో వాళ్ళ అభిప్రాయాలకు అనుగుణంగా ప్రతిదీ చేసి చూపించామా లేదా మీ అందరికీ తెలుసు. కాబట్టి శ్రీ చైతన్య అనేది ఈరోజు ఈ ఇంటర్నేషనల్ స్కూల్ లాంటి ఓన్లీ హైదరాబాదు, బెంగళూరు లేదా ఢిల్లీ లాంటి, బాంబే లాంటి పట్టణాలకే పరిమితమైన ఇలాంటి ఎక్స్ట్రాడినరీ థింగ్స్ మన మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి కుటుంబాలకి అవకాశం ఉండాలనే ఉద్దేశంతోనే 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మన ఖమ్మం జిల్లా, పరిసర ప్రాంతాల జిల్లా వాళ్ళకి అందుబాటులో ఉండాలని, ఇది లాభాపేక్ష లేకుండా నష్టం వస్తున్న ఇలాంటి క్యాంపస్ని మీకోసం రూపొందించాం. మీ అందరికీ తెలుసు, ఈరోజు హైదరాబాద్ లాంటి పట్టణాలకు పోతే ఇదే ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్కి మీ కొలీగ్స్ కానీ, మీ సిబ్లింగ్స్ కానీ బయట ఎంత ఖర్చు పెట్టారు. కానీ అక్కడ మెస్లో కానీ మనం పెట్టే ఐటమ్స్ కానీ ఏవైనా అక్కడికి ఇక్కడికి పొంతనుందా? ఈరోజు ప్రతి ఒక్క అక్కడ 4 లక్షలు 5 లక్షలు కట్టే విద్యార్థులకి ఏదైతే మెనూ ఇస్తున్నామో, ఇక్కడ ఎంసెట్ పిల్లవాడికి కూడా అదే మెనూ ఇచ్చి ఈరోజు ప్రతి ఒక్క పిల్లవాడికి సమానంగా చూస్తున్న విద్యా సంస్థ అది మాది కాదు, మీ అందరిది అని చెప్తున్నా. ఈరోజు ఇలా తెలంగాణలో ఏ నలుమూలలో పోయినా ఈరోజు ఈ గ్లోబల్ విస్టాలో కానీ, శ్రీ చైతన్య ఒలింపియాడ్ స్కూల్లో కానీ, సిబిఎస్ఈ స్కూల్స్లో కానీ ఏ స్కూల్కి పోయినా ఎవరు కనిపిస్తున్నారు? మీ పేరెంట్స్. ఎక్కడ ఎవరైతే 28 సంవత్సరాల క్రితం నుంచి ఇప్పుడు దాకా చదువుకున్న వాళ్ళు, 10 సంవత్సరాల క్రితం చదువుకున్న వాళ్ళు కూడా వాళ్ళందరూ వాళ్ళ పిల్లల్ని ఇక్కడే చదివించుకోవడానికి చాలా ఆప్యాయతగా, చాలా అనురాగంగా వచ్చి, సార్ మేము చదువుకున్న కాలేజీలో, మేము చదువుకున్న స్కూల్లో నా పిల్లల్ని జాయిన్ చేపిస్తున్నామని చెప్తుంటే చాలా గర్వంగా ఉందని చెప్తాను ఈ సందర్భంగా మీ అందరికీ. మై డియర్ స్టూడెంట్స్, నేనేమంటున్నానంటే, బీయింగ్ ఏ శ్రీ చైతన్య స్టూడెంట్స్, ఇంటర్మీడియట్ స్టేజ్ అనేది చాలా క్రిటికల్ స్టేజ్. ఎవరికైనా మనం ఏ పద్ధతిలో ఆలోచించాలో దానికి భిన్నంగా ఆలోచించే ఒక టీనేజ్ వయసు మీదంతా. కానీ ఇక్కడ మిమ్మల్ని అందరినీ కంట్రోల్ చేయడానికి, మీ ఆలోచనల్ని సవరించడానికి ఎవరికైనా, ఇటు లెక్చరర్లకైనా, ఇటువైపు డీన్స్కైనా, అటువైపు జేఎల్స్కైనా
కొంత ఇబ్బంది ఉంది. కాబట్టి ఈ వ్యవస్థలో ఏజిఎం వ్యవస్థని, అదేవిధంగా ఆర్ఐ వ్యవస్థని, డీన్స్ వ్యవస్థని, ఎక్కడికెక్కడికి అన్ని విధాలుగా అవుట్ సోర్సింగ్ వ్యవస్థని, ఒక సెంట్రల్ ఆఫీస్ వ్యవస్థని అన్నిటిని క్రియేట్ చేసి మీకు మీ విషయాలు ఎప్పటికప్పుడు మేనేజ్మెంట్ తెలుసుకొని వాటిని సవరిస్తూ మీకు అందరికీ ఐఐటీల్లో మీరు ఏ లక్ష్యంతోనే జాయిన్ అయ్యారో ఐఐటీల్లో కానీ, ఏ మైన్స్లో కానీ, అదేవిధంగా ఎయిమ్స్లో కానీ, అదేవిధంగా నీట్లో కానీ అద్భుతమైన ర్యాంకులు సంపాదించడానికి సంబంధించిన అంత అట్మాస్ఫియర్ని ఇక్కడ క్రియేట్ చేసామని మీ అందరికీ తెలియజేస్తూ, రానున్న కాలంలో రేపు జరగబోయే ఎగ్జామినేషన్స్లో మన విద్యార్థులు విజయఢంకా మోగీయటం ఖాయం, మళ్ళొకసారి ర్యాంకుల సునామీని సృష్టించడం ఖాయమని మీ అందరికీ తెలియజేస్తున్నా. కాబట్టి మై డియర్ స్టూడెంట్స్, ఒక్క ర్యాంకులు సంపాదించడమే కాదు, మనం రేపు భవిష్యత్తులో మనం ఉద్యోగ అవకాశాలు పొందాలి, హయ్యర్ స్టడీస్లో క్రమశిక్షణగా నేర్చుకోవాలి, మన భవిష్యత్తు పట్ల మనకు ఒక అవగాహన ఉండాలి, ఒక డిసిప్లిన్ ఉండాలి. దానికి అనుగుణంగా మంచిగా షేప్ అయి వెళ్దాం. రేపు ఇంజనీరింగ్ కాలేజీ మన శ్రీ చైతన్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఎన్ని విజయాలు సాధిస్తుందో మీరు అందరూ చూస్తూనే ఉన్నారు. మనం 3 సంవత్సరాల క్రితం దాంట్లో చూసుకుంటే ఈరోజు బెస్ట్ ప్లేస్మెంట్ అవార్డు మన శ్రీ చైతన్య SCITకి వచ్చింది. అదేవిధంగా బెస్ట్ ఇన్నోవేషన్ ఇంజనీరింగ్ కాలేజ్ అవార్డుని తెలంగాణ రాష్ట్ర గవర్నమెంట్ చేతుల మీదుగా అందుకుంది మన శ్రీ చైతన్య. అదేవిధంగా మనకి ఆల్ ఇండియా లెవెల్లో 3 స్టార్ గ్రేడ్తోని 125వ స్థానాన్ని మన శ్రీ చైతన్య SCIT గెలుచుకుంది. అదేవిధంగా మొన్న మోడీ గారి చేతుల మీదుగా మన శ్రీ చైతన్య విద్యార్థిని పల్లవి అనే విద్యార్థి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నెంబర్ 1 స్థానంలో నిలిచి ఆమె మీ అందరికీ తెలుసు అద్భుతమైన అవార్డుని మన మోడీ గారి చేతుల మీదుగా తీసుకుంది. అంటే మనకి పాస్ పర్సంటేజ్ విషయంలో కానీ, బెస్ట్ ఇన్నోవేషన్లో కానీ, ఒక ఇంజనీరింగ్ చదువు అంటే, ఒక ఎడ్యుకేషన్ అంటే ఒక ఆషామాషి ఏది ఆల్ ఇన్ వన్ బుక్కులు కొనుక్కొని చదువుకోవటం కాదు. ఒక ఎక్స్పీరియన్స్డ్ నాలెడ్జ్, ఒక ప్రాక్టికల్ నాలెడ్జ్, ఒక ప్రాజెక్ట్ నాలెడ్జ్తోని ఇంజనీరింగ్ విద్యలోకి ప్రవేశించి అక్కడ కూడా సునామీ సృష్టించమని మీ అందరికీ తెలియజేస్తున్నా. ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా 139 స్కూళ్ళల్లో 1,00,000 మంది విద్యార్థులకు పైగా ఈరోజు ఇంటర్మీడియట్ నర్సరీ నుంచి 10th క్లాస్ వరకు మనకి ఈ తెలంగాణ రాష్ట్రంలోనే నెంబర్ 1 విద్యా సంస్థగా మన తెలంగాణ విద్యార్థులందరూ ఆదరించి దాన్ని నెంబర్ 1 స్థానంలో నిలిపారు. అక్కడి నుంచి ఎంతోమంది అద్భుతమైన ఐఐటీఎన్లు గాను, మెడికల్ స్టూడెంట్స్ గాను తీర్చిదిద్దబడుతున్నారని మీ అందరికీ తెలియజేస్తున్నా. ఈరోజు గ్లోబల్ విస్టా స్కూల్ శ్రీ చైతన్య అంటే ఒక అకాడమిక్స్ కాదు. శ్రీ చైతన్య అంటే ఒక ర్యాంకులు క్రియేట్ చేసే సంస్థ కాదు. ఇక్కడ ఆల్రౌండ్ డెవలప్మెంట్తోని ఒక ఫ్యూచర్ పాత్వే స్కూల్ అని ఇక్కడ నెలకొల్పి 6 పాత్వేస్తోని, అంటే ఇక్కడ చదువుకునే పిల్లలకి చైల్డ్హుడ్ నుంచే ఫైనాన్షియల్ లిటరసీ అంటే ఏంటి, స్పోర్ట్స్ ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్ ఏంటి, క్రక్స్ పాత్వే అంటే ఏంటి, అదేవిధంగా ఫోటో జర్నలిజం అంటే ఏంటి, ఇలాంటి క్యాంపెయినియన్ పాత్వే అని ఈ విధంగా 6 పాత్వేస్ మీద ఎంతో డీటెయిల్డ్గా ఇక్కడ చదువుకునే డాక్టర్స్ పిల్లలు, ఇంజనీర్స్ పిల్లలు, టాప్ బిజినెస్ పీపుల్, అఫీషియల్ పిల్లలందరూ శ్రీ చైతన్య ఇక్కడ చదువుతున్నారు. కానీ మనలాంటి విద్యార్థులకు కూడా ఈ మన గ్లోబల్ విస్టా స్కూల్ అందుబాటులో ఉందని మీ అందరికీ తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ అండ్ ఆల్. Hi? No? Okay. So as you begin this chapter of your life, please remember the place where you're sitting right now is not just about books and exams. It's also to make beautiful memories. Let this be filled with excitement, and there will be days when you feel
lost and overwhelmed, and that is okay. Because with every stepping stones, with every mistakes you make, you have a great future ahead. Every challenges you face here will make you stronger. Every friendship you build will shape your heart. Every failure will teach you something that success never can. Believe that you are capable of every step you take forward. Dream matters, your journey matters, and the process matters, not always the victory. As you walk forward with courage, carry the hope in your heart and never forget, wherever you go, the Sri Chaitanya Educational Institutions will be always there back of you, backing up. Thank you all and have a great day ahead. థ్యాంక్ యూ మేడం. ఎథిక్ షెడ్యూల్ ఉన్నారు. ఇంతకుముందు మన చైర్మన్ సార్ చెప్పినట్టు మీరు ఏది అడిగితే అది సార్ ప్రొవైడ్ చేస్తారు. ఇంత ఎథిక్ షెడ్యూల్ అని ఎందుకు అంటున్నానంటే ఎవ్రీడే కూడా మీరు స్లిప్ టెస్ట్ రాయటం లేదా ప్రిపరేషన్ ఆల్మోస్ట్ నైట్ 12 వరకు 1 వరకు 12 o'clock వరకు మీ రెగ్యులర్ యాక్టివిటీస్ రెగ్యులర్ క్లాస్ వర్క్తో హెవీ ఎథిక్ షెడ్యూల్లో ఉన్నారు. చాలా ట్రైడ్ అయి ఉన్నారు. ఇలాంటి టైంలో మీకు రిలీఫ్ కోసం ఒక కల్చరల్ ఫెస్ట్ని మేనేజ్మెంట్ ప్రొవైడ్ చేస్తారు. కాబట్టి ఫస్ట్ మనం మేనేజ్మెంట్ అందరికి కూడా థ్యాంక్స్ చెప్పాలి. మన చైర్మన్ సార్కి అలానే శ్రీ విద్యా మ్యామ్కి ఫస్ట్ థ్యాంక్స్ చెప్పాలి. ఆర్ యూ రెడీ టు ఓకే సే థ్యాంక్ యూ? ఓకే థ్యాంక్ యూ. చూడండి, ఇక్కడ నేను ఇంజనీరింగ్ కాలేజ్ నుంచి మీకు అందరి డ్రీమ్ కూడా ఎలా ఉంటుందంటే మనం ఐఐటీలో జాయిన్ అవ్వాలి, ఎన్ఐటీలో జాయిన్ అవ్వాలి, లేదంటే మంచి ఇంజనీరింగ్ కాలేజీలో జాయిన్ అవ్వాలి. ఐఐటి ఎన్ఐటీస్ వస్తే మన మేనేజ్మెంట్ కానీ మేము కానీ ఎవరు కూడా మీకు అటు చెప్పం. కానీ ఒక మంచి ఇంజనీరింగ్ కాలేజ్, హౌ టు బెస్ట్ ఇంజనీరింగ్ కాలేజ్, హౌ టు సెలెక్ట్ బెస్ట్ ఇంజనీరింగ్ కాలేజ్. బెస్ట్ ఇంజనీరింగ్ కాలేజ్ అంటే ఎక్కడో దూర ప్రాంతాలకు వెళ్తే బెస్ట్ ఇంజనీరింగ్ కాలేజీ కాదు. ఫస్ట్ మనం చెక్ చేసుకోవాల్సింది ఓకే 2 to 3 పాయింట్స్, స్ట్రాంగ్ పాయింట్ చెక్ చేసుకోవాలి. ఫస్ట్ పాయింట్ ఈజ్ ఓకే అప్లికేషన్ అండ్ అక్రిడేషన్. అప్లికేషన్ అంటే అక్కడ అసలు నిజంగా ఇంజనీరింగ్ కాలేజీకి ఎక్కడి నుంచి అప్లికేషన్ ఉంది. మనకు ఏఐసిటి అనే అప్లికేషన్ ఉంటుంది, యూజీసీ ఉంటుంది, అలానే జేఎన్టీ ఉంటుంది. అంతేగాని ఇప్పుడు చాలా డీమ్డ్ యూనివర్సిటీస్ అని కొన్ని ప్రైవేట్ యూనివర్సిటీస్ అని వస్తున్నాయి. అక్కడ నుంచి మనం డిగ్రీ తీసుకుంటే రేపు ఎంఎస్కి వెళ్ళినా ఒక సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో తీసుకునే ముందు కూడా ఫస్ట్ మన సర్టిఫికేట్ వ్యాలిడా కాదా అంటే మనకి చాలా చాలా లీస్ట్ ప్రియారిటీ ఇస్తారు. మీకు తెలుసు చాలా ప్రైవేట్ యూనివర్సిటీస్ డీమ్డ్ యూనివర్సిటీస్ మీ దగ్గరకు వచ్చేసి మిమ్మల్ని మోటివేట్ చేయడానికి అప్లికేషన్స్ ఫిల్ చేయడానికి చాలా ట్రై చేస్తారు. డోంట్ గో ఫర్ దట్. ఫస్ట్ మనం జేఎన్టీలో చేసామంటే జస్ట్ లైక్ యాజ్ ఏ ఐఐటితో ఈక్వల్. కాబట్టి ఫస్ట్ మనకి జేఎన్టీ అప్లికేషన్ ఉన్న కాలేజెస్కి ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వండి. అది అటానమసా కదా చెక్ చేసుకోండి. అటానమస్ వల్ల అడ్వాంటేజ్ ఏంటి అంటే ఎప్పుడో ఓల్డ్ సిలబస్ కాకుండా రెగ్యులర్గా మన కరికులంలో లేటెస్ట్ టెక్నాలజీస్ యాడ్ ఆన్ ప్రోగ్రామ్స్ యాడ్ చేసుకునే స్కోప్ ఉంటుంది. ప్లస్ మన ఎగ్జామ్ సెంటర్ మన కాలేజీలోనే ఉంటుంది. ప్లస్ అలానే మనం కొన్ని సర్టిఫికేషన్ ప్రోగ్రామ్స్ ఎడిషనల్గా తీసుకోవచ్చు. దట్ ఇది అనదర్ అడ్వాంటేజ్. సెకండ్ పాయింట్ చూసుకోవాల్సింది ఏంటి అంటే స్ట్రాంగ్ అకాడమిక్ రికార్డ్ ఆఫ్ దట్ మేనేజ్మెంట్ ఆర్ నాట్. స్ట్రాంగ్ మేనేజ్మెంట్ ఆర్ నాట్. చూశారు ఇప్పుడు మన ఓకే శ్రీధర్ సార్ చెప్పారు, చైర్మన్ సార్ చెప్పారు, మనకి ఒక్కసారి కనుక మనం యూకేజీలోనో నర్సరీలోనో జాయిన్ అయితే ఇంజనీరింగ్తో మనం బయటికి వచ్చేయచ్చు. ఒక ఇంటర్నేషనల్ స్కూల్స్ కావచ్చు, లేకపోతే కొన్ని స్కూల్స్ కావచ్చు, సిబిఎస్ఈ స్కూల్స్ కావచ్చు, జూనియర్ కాలేజెస్ కావచ్చు, శ్రీ చైతన్యాల్లో ఓకే ఒక్కసారి మనం జాయిన్ అయ్యామంటే ఎన్ఐటి ఐఐటితో పాటు బెస్ట్ ఎంసెట్ ర్యాంక్స్ కావచ్చు, లేకపోతే బెస్ట్ ఎన్ఐటి ర్యాంక్స్ కావచ్చు, డెఫినెట్గా వస్తాయి, నో డౌట్. స్ట్రాంగ్ మేనేజ్మెంట్ ఎందుకు అంటున్నారంటే చాలా ప్రైవేట్ కాలేజెస్ మీకు ఏయో మాయమాటలు చెప్పి జాయిన్ చేసుకుంటారు. ఒక్కసారి జాయిన్ అయిన తర్వాత అక్కడ ఫ్యాకల్టీ ఉండరు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండదు, ల్యాబులు జరగవు. కాబట్టి చాలా నష్టపోతాం. మేనేజ్మెంట్ స్ట్రాంగ్గా ఉంది అంటే అది మిగతా నేను చెప్పిన పాయింట్స్ అన్నీ కూడా ఫ్యాకల్టీ స్ట్రాంగ్గా ఉంటారు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్ట్రాంగ్గా ఉంటుంది. అట్ ది సేమ్ టైం మనకి కావాల్సిన క్వాలిటీ ఎడ్యుకేషన్ని ప్రొవైడ్ చేయడానికి మేనేజ్మెంట్ ఎవ్రీడే కూడా శ్రమిస్తూ ఉంటారు. కాబట్టి ఫస్ట్ స్ట్రాంగ్ మేనేజ్మెంటా కాదా చెక్ చేసుకోవాలి. దట్ ఇది సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్ ప్లేస్మెంట్ రికార్డ్. ప్లేస్మెంట్స్ అంటే అందరు చెప్తారు, ఒట్టి పేపర్ మీద ప్లేస్మెంట్ చెప్తారు. అలాంటి ప్లేస్మెంట్స్ జోలికి మనం వెళ్ళొద్దు. నిజమైన ప్లేస్మెంట్ అంటే ఓవర్ నైట్లో ప్లేస్మెంట్ రాదు. మనం జాయిన్ అయిన ఫస్ట్ ఇయర్ నుంచి మన శ్రీ చైతన్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ రీసెర్చ్, మన కౌన్సిలింగ్ కోడ్ ఎస్సిఐటి, ఈ కాలేజీకి ఐబిఎంతో టైఅప్ ఉంది. ఐబిఎంతో టైఅప్ ఉండటం వల్ల కో బ్రాండెడ్ సర్టిఫికేషన్ ప్రోగ్రామ్స్ ఫస్ట్ ఇయర్లో జాయిన్ అయ్యామంటే 7 సర్టిఫికేట్స్ మనం కంప్లీట్ చేస్తాం. ఒక్కసారి 7 సర్టిఫికేట్స్ కంప్లీట్ అయ్యాయి అంటే ఆటోమేటిక్గా మన రెజ్యూమ్ వెయిట్ పెరిగింది అంటే ఐబిఎంలో ప్లేస్ అవ్వచ్చు, ఎలాంటి కంపెనీలోనైనా ప్లేస్మెంట్ని మనం ఈజీగా క్రాక్ చేయొచ్చు. దట్ ఇది అనదర్ అడ్వాంటేజ్.
రైట్ ప్లేస్మెంట్స్. అలానే మన కాలేజీ నుంచి 26.5 lakh ప్యాకేజ్ వచ్చింది. మీరు హైదరాబాద్ కావచ్చు, పెద్ద పెద్ద కాలేజీలు చెక్ చేసుకోండి, ఎక్కడా కూడా అలాంటి ప్లేస్మెంట్స్ లేవు. 26.5 lakhస్తోని 2 స్టూడెంట్స్, ఓకే 9.5 lakhస్తోని ఇన్ఫోసిస్లో 8 స్టూడెంట్స్, టీసీఎస్ ఎన్క్యూటీలో 76 మెంబర్స్ ప్లేస్ అయ్యారు మన స్టూడెంట్స్. ఇంతకంటే నిదర్శనం ఇంకెక్కడ ఉండదు. అలానే ఇంతకుముందు మన చైర్మన్ సార్ చెప్పినట్టు మనకి ఎంటైర్ తెలంగాణలో ఇంటర్న్షిప్లో 128 ర్యాంక్ని మనం ఓకే రిసీవ్ చేసుకున్న 128 ర్యాంక్ అంటే ఆల్ ఇండియా ఓవరాల్ ఎంటైర్ తెలంగాణతో పాటు ఓవరాల్ ఇండియాలో ఇంటర్న్షిప్స్ అంటే ఇంటర్న్షిప్ అంటే ఏంటి సార్ అంటే మన ప్లేస్మెంట్ రావడానికి ఒక స్పెసిఫిక్ సర్టిఫికేషన్ ప్రోగ్రామ్, ఒక స్పెసిఫిక్ స్కిల్స్ని మనం నేర్చుకుంటాం. దట్ ఈస్ ది ఓకే అనదర్ అడ్వాంటేజ్. అది కాకుండా మనం బెస్ట్ ప్లేస్మెంట్ అవార్డు రిసీవ్ చేసుకున్నాం. బెస్ట్ ప్లేస్మెంట్ అవార్డు ఎవరు? దాదాపు 170 కాలేజెస్ ఉన్న జేఎన్టీయూలో మన కాలేజీని జేఎన్టీకి పిలిచి బెస్ట్ ప్లేస్మెంట్ అవార్డు ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు సార్ బెస్ట్ ప్లేస్మెంట్ అంటే ప్రతి స్టూడెంట్ ఒక బీటెక్ సర్టిఫికేట్తో పాటు 3 ఆఫర్ లెటర్స్ తీసుకున్నాడు. ప్రతి స్టూడెంట్కి 3 ఆఫర్ లెటర్స్ వచ్చినాయి. 2 ఆఫర్ లెటర్స్ వచ్చేసి మినిమం ప్యాకేజ్, ఒక ఆఫర్ లెటర్ వచ్చేసి హై ప్యాకేజ్. అంటే మనకి సార్ మేము ఒక ఎంఎన్సీ కంపెనీలో జాయిన్ అవ్వం సార్, మేము వచ్చేసి ఓకే ఎంఎస్ ప్రోగ్రామ్కి వెళ్తాం, లేదా నేనే ఒక స్టార్టప్ కంపెనీ పెడతాను. డెఫినెట్లీ ఓకే దట్ credibility, that type of training will be provided our SCIT, there is no doubt at all. బట్ మనం ఎంఎస్ ప్రోగ్రామ్కి వెళ్ళినా లేదా స్టార్టప్ కంపెనీ పెట్టినా ఫస్ట్ మన దగ్గర ఆఫర్ లెటర్స్ ఉండాలి. మనకి విల్లింగ్ ఉంటే కంపెనీలో జాయిన్ అవుతాం, లేదు అంటే మనమే ఒక స్టార్టప్ కంపెనీ పెట్టి కొంతమందికి జాబ్ ప్రొవైడ్ చేస్తాం, లేదు అంటే ఎంఎస్ ప్రోగ్రామ్కి వెళ్తాం, మాస్టర్స్కి వెళ్తాం. రైట్, ఇది అనదర్ అడ్వాంటేజ్. నెక్స్ట్ వన్ వచ్చేసి మన స్టూడెంట్ వచ్చేసి గోల్డ్ మెడల్ రిసీవ్ చేసుకున్నాం. 170 కాలేజెస్లో గోల్డ్ మెడల్ ట్రిపుల్ డిపార్ట్మెంట్ నుంచి రిసీవ్ చేసుకున్నాం. అంటే మన దగ్గర అకాడమిక్స్ ఎంత స్ట్రాంగ్గా ఉన్నాయో ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి. గోల్డ్ మెడల్ రావటం 170 కాలేజెస్లో అంటే నాట్ ఏ జోక్. అవర్ శ్రీ చైతన్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ రీసెర్చ్ SCIT రిసీవ్డ్ గోల్డ్ మెడల్ ఫ్రమ్ ది JNTH. దట్ ఈస్ ది అనదర్ అడ్వాంటేజ్. వాటితో పాటు మన కెరియర్ గైడెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ AAA+ ఓకే అవార్డ్ రిసీవ్డ్ ఫ్రమ్ ది ఆల్ ఇండియా AICT నుంచి రిసీవ్ చేసుకున్నాం. దట్ ఈజ్ అనదర్ అడ్వాంటేజ్. వాటితో పాటు బెస్ట్ ఇన్నోవేషన్ అవార్డ్ ఈజ్ నథింగ్ బట్ ఓకే దట్ అవార్డ్ రిసీవ్డ్ ఫ్రమ్ ది ఓకే TUP నుంచి బెస్ట్ ఇన్నోవేషన్ అవార్డ్. దట్ అవార్డ్ రిసీవ్డ్ ఫ్రమ్ ది అవర్ శ్రీధర్ బాబు గారు, తెలంగాణ IT మినిస్టర్ గారి చేతుల మీదుగా రిసీవ్ చేసుకున్నాం. మరి బెస్ట్ ఇన్నోవేషన్ అంటే మన డిఫరెంట్ ఐడియాస్ని ఇప్పుడు చూడండి, ఎవరైతే నిలబడి ఉన్నారో వాళ్ళ దగ్గర ఆటోమేటిక్గా కూర్చుంటేనే మైక్స్ పనిచేస్తాయి, కూర్చుంటేనే ఓకే ఇక్కడ ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది అనుకోండి. దట్ ఈస్ ది ఇన్నోవేషన్. రైట్, అట్లాంటి ఇన్నోవేషన్స్, అట్లాంటి ఐడియాస్ని మనమే ఐడెంటిఫై చేసి ఐడియాస్కి సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేస్తాం. అలాంటి బెస్ట్ ఐడియాస్ మనవి 343 ఐడియాస్ సెలెక్ట్ అయ్యాయి. వాటికి గాను బెస్ట్ ఇన్నోవేషన్ అవార్డ్ రిసీవ్డ్ ఫ్రమ్ ది JNTH యాజ్ వెల్ యాజ్ ది TUP. రైట్, ఓకే ఇలానే ఇంకా మనకు వచ్చేసి ఎనదర్ అడ్వాంటేజ్ ఏంటి అంటే సార్ వాళ్ళు చెప్పినట్టు స్టూడెంట్ సపోర్ట్ అంటే ప్రతి 20 మెంబర్స్కి ఒక మెంటర్ ఉంటారు, ఒక గైడ్ ఉంటారు. అంటే మనకి గైడెన్స్ చాలా తెలుసు. మీకు ఇంజనీరింగ్ కాలేజెస్లో ఎక్కడో దూర ప్రాంతాలకు వెళ్ళి జాయిన్ అవుతారు, మీకు ఏదైనా డౌట్ వస్తే అక్కడ చెప్పడానికి ఒక ఫ్యాకల్టీ కూడా మీకు అందుబాటులో ఉండరు, ల్యాబ్లో డౌట్ వస్తే అందుబాటులో ఉండరు, అసలు ల్యాబ్సే జరగవు కొన్ని కాలేజెస్లో. ఎందుకు అంటే అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఒట్టి చూపించుకోవడానికే ఉంటుంది, ల్యాబ్లో సరైన ఫ్యాకల్టీ ఉంటారు. మీరు అనుకోవచ్చు సార్ ఇప్పుడు మేము మొబైల్స్ వాడుతున్నాం, డెఫినెట్గా మొబైల్స్ వాడాలి, ఎందుకంటే ఇప్పుడు మొన్నటి వరకు 4th జనరేషన్ 5th జనరేషన్ నవ్య జనరేషన్ ఈజ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ జనరేషన్, AI జనరేషన్. డెఫినెట్లీ వీఆర్ యూజింగ్ మొబైల్, దట్ మొబైల్ కెన్ బి యూజ్డ్ ప్రాపర్ వే. మన ఎడ్యుకేషన్ కోసం, మన కెరియర్ గ్రోత్ కోసం మాత్రమే మొబైల్ వాడాలి. డెఫినెట్గా మీరంతా కూడా అదే డైరెక్షన్లో మొబైల్ యూజ్ చేయండి. మీకు రాబోయే ఓకే JEE ఎగ్జామ్స్ జనవరి ఓకేలో ఉన్నాయి, వాటిని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయాలి. ఫాలోడ్ బై ఓకే EAP సెట్ ఉంటుంది, ఫాలోడ్ బై అగైన్ JEE ఎగ్జామ్స్ ఉంటాయి. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఓకే కెరియర్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ. ఈ 5 minutes మాత్రమే మీ టైం తీసుకుంటా, ఎందుకంటే మనం చీఫ్ గెస్ట్ స్పీచ్ వినడానికి చాలా యాంగ్జైటీగా ఉన్నాం. సార్ ఇంపాక్ట్ స్పీకర్, కొన్ని లక్షల మంది పిల్లల్ని వాళ్ళ గోల్ వైపు ఆయన స్పీచెస్తో డ్రైవ్ చేశారు. సో మనం రోజు మాట్లాడుకుంటున్నాం, బట్ ఒకే ఒక పాయింట్, స్కూల్ చూసారా? స్కూల్ బిల్డింగ్ అందరూ చూసారా? ఎలా ఉంది? గట్టిగా సూపర్. ఇండియా మొత్తం మీద ఇటువంటి స్కూల్స్ 3 ఉన్నాయి, మాదాపూర్, ఖమ్మం, బెంగళూరు. సో ఖమ్మానికి ఒక ఐకానిక్గా చైర్మన్ సార్, ఖమ్మం నుంచి మనం ఎస్టాబ్లిష్మెంట్ స్టార్ట్ చేసాం.
తెలంగాణ శ్రీ చైతన్య పేరుతో ఈరోజు మన దగ్గర 127 బ్రాంచెస్తో 1,10,000 మంది పిల్లలు ఉన్నారు. ఖమ్మానికి గుర్తుగా ఖమ్మం పరిసర ప్రాంతాల ప్రజలకి ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో ఎడ్యుకేషన్ ఇవ్వాలి అనే ఉద్దేశంతో 8 ఎకరాస్లో ఈ స్కూల్ని ఎస్టాబ్లిష్ చేశారు. సో మీ స్కూల్ చూసిన తర్వాత మేము అందరం అడిగాం, కాలేజీ ఏజీఎంస్ డీన్స్ అందరూ, సార్ మాకు కూడా ఇటువంటి ఒక మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్న బిల్డింగ్ ఇవ్వండి, ఇప్పుడు ఇస్తున్న రిజల్ట్ కంటే ఇంకా మంచి రిజల్ట్ ఇస్తామంటే సారు వెంటనే యాక్సెప్ట్ చేసి, చూడండి మీకు కనిపిస్తుంది ఒక బిల్డింగ్ అక్కడ అందరికీ, వెనక్కి చూడండి ఒకసారి, కనిపిస్తుంది ఆ బిల్డింగ్ అందరికీ. సో అది సేమ్ 1,25,000 SFTతో 8 ఎకరాల్లో విత్ అటాచ్డ్ బాత్రూమ్ ఫెసిలిటీస్తో రేపు మేలో మనకి ఇవ్వబోతున్నారు. గట్టి క్లాప్స్ కొట్టాలి. వెరీ గుడ్, రైట్. సో ఇప్పుడు మనం వెనకటికి ఒక సినిమా వచ్చింది, మీ అందరూ తెలిసి ఉంటుంది, శ్రీమంతుడు. అందులో హీరోయిన్ ఎప్పుడు ఒక మాట అంటుంటుంది, మనకి ఎవరైనా ఏదైనా ఇస్తే తిరిగి మనం ఇవ్వలేదు అనుకోండి, ఏమవుతాం మనం? లావ్ అయిపోతాం. సో లావ్ అయిపోతే బాగోదు కదా. అందుకని ఈ సంవత్సరం 2025-26 అకాడమిక్ ఇయర్లో రేపు January 21 నుంచి January 30 వరకు జరగబోతున్నటువంటి JEE మెయిన్ సెషన్ 1 ఎగ్జామ్స్, తర్వాత February 25 నుంచి జరగబోయేటటువంటి పబ్లిక్ ఎగ్జామ్స్, April 1 నుంచి 10th వరకు జరగబోతున్నటువంటి JEE మెయిన్ సెకండ్ సెషన్ ఎగ్జామ్స్, May 3 జరగబోతున్నటువంటి నీట్ ఎగ్జామ్, May 10th నుంచి 15th వరకు జరగబోతున్నటువంటి EBSET ఎగ్జామ్, May 17th జరగబోతున్నటువంటి నీట్ ఎగ్జామ్. ఈ అన్ని ఎగ్జామ్స్లో భగవంతుడు మనకి ఎంత శక్తి అయితే ఇచ్చాడో అంత శక్తి ఉపయోగించి మనసా వాచ కర్మన కష్టపడి మంచి రిజల్ట్ ఇస్తామని చెప్పి నేను మీ అందరి తరపున మన మేనేజ్మెంట్కి మాటిస్తున్నాను. గట్టిగా క్లాప్స్ కొట్టి చెప్పండి, ఇద్దామా మంచి రిజల్ట్? ఓకే, రైట్, థ్యాంక్ యూ. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, నేను ఒక 45 minutes నుంచి మిమ్మల్ని గమనిస్తున్నా. ఫెస్ట్ పెడదామని ఫస్ట్ మాకు ప్రపోజల్ పెట్టింది చైర్మన్ సార్, మేడం. ఫస్ట్ వద్దన్నది డయాస్ మీద ఒక జయసుధ మేడం తెప్పించి, లేకపోతే మన డీన్ సుదర్శన్ మీ అందరం వద్దన్నాం. ఎందుకు అని అడిగారు మమ్మల్ని. అమ్మో, బాయ్స్ని కంట్రోల్ చేయగలమా లేదా, మరి బాయ్స్కి పెట్టకుండా గర్ల్స్కి పెడితే ఏంటి పరిస్థితి, ఇలా రకరకాలు ఉంటే చైర్మన్ సారు మేడము మేము మాట్లాడుతాం పిల్లలతో, మీరు పెట్టండి అన్నారు. నిజంగా మీ అందరినీ చూస్తున్నాను, ఇంత డిసిప్లైన్గా ఉంటారని నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు నిజంగా మీ అందరికీ. ఎందుకంటే నేను ఎప్పుడూ ఒకటే నమ్ముతా, ఎవరికైతే వినేటటువంటి ఓపిక ఉంటుందో జీవితంలో వాళ్ళు ఉన్నతమైన స్థానంకి వెళ్తారు. నాకు ఎటువంటి సందేహం లేదు, మీ అందరూ జీవితంలో ఉన్నతమైన స్థానంకి వెళ్ళబోతున్నారు, వెళ్తారు కూడా. ఎందుకంటే అంత చక్కగా ఉన్నారు, ఇంత చక్కగా ఇంత డిసిప్లైన్గా మిమ్మల్ని ఇంతవరకు పెంచినటువంటి మీ పేరెంట్స్ అందరికీ నేను నా శిరస్సు ఉంచి నమస్కరిస్తున్నాను. అదేవిధంగా ఇంత డిసిప్లైన్గా మిమ్మల్ని శ్రీ చైతన్యలో మీ స్కూల్స్లో తయారు చేసినటువంటి మీ స్కూల్ టీచర్స్కి, మీ కాలేజ్ లెక్చరర్స్కి, మీ కాలేజ్లో ఉన్న అడ్మినిస్ట్రేషన్, మన కాలేజ్లో ఉన్న అడ్మినిస్ట్రేషన్ స్టాఫ్కి, మన కాలేజ్ సీనియర్ ఫ్యాకల్టీ మెంబర్స్ అందరికీ కూడా ఈ సందర్భంగా శిరస్సు ఉంచి నమస్కారాలు తెలియజేస్తున్నాం. డెఫినెట్గా మనం ఇటువంటి ప్రోగ్రామ్స్ మరిన్ని చేసుకుందాం మేనేజ్మెంట్ పర్మిషన్తో. సో ఈ ప్రోగ్రామ్ని ఎంజాయ్ చేయండి. ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత అంతే చక్కగా మళ్ళీ క్యాంపసెస్కి వెళ్ళండి. రేపటి నుంచి మన కార్యక్రమాల్లో మళ్ళీ మనం పాలు పంచుకుందాం. ఎగ్జామ్స్ అన్నీ దగ్గరికి వస్తున్నాయి, మనం చక్కగా ప్రిపేర్ అయ్యాం. సో ఇట్టి పరిస్థితిలో మనం ఎక్కడా భయపడాల్సిన అవసరం లేదు. ఎక్కడైనా ఏదైనా ఇబ్బంది ఉంటే ఇప్పటికప్పుడు మా దృష్టికి తీసుకురండి. వచ్చే January నుంచి May వరకు జరగబోయే అన్ని ఎగ్జామ్స్లో మీ అందరి హార్డ్ వర్క్తో, మన టీచర్స్ డెడికేషన్తో అద్భుతమైన విజయాలు సాధిస్తామని నేను ప్రగాఢంగా నమ్ముతున్నాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్ డియర్ స్టూడెంట్స్. రెస్పెక్టెడ్ చైర్మన్ సార్, చీఫ్ గెస్ట్ అభిషేక్ గారు, అదేవిధంగా డయాస్ మీద ఉన్నటువంటి ఏజిఎంస్ ప్రిన్సిపల్స్, డీన్స్, ఆల్ క్యాంపస్ ప్రిన్సిపల్స్, ఫ్యాకల్టీ మెంబర్స్, డియర్ స్టూడెంట్స్, ఈ ప్రోగ్రామ్ ఎవరిది? ఈ ప్రోగ్రామ్కి గెస్ట్లు ఎవరు?
గెస్ట్లు మీరే, ప్రోగ్రామ్ని కండక్ట్ చేసేది మీరే. నాకు ఇందాకటి నుంచి డయాస్ మీద కూర్చున్నప్పటి నుంచి ఏమనిపిస్తుందంటే, ఇది ఇంటర్మీడియట్ స్టూడెంట్స్, దట్టు బాయ్స్ ప్రోగ్రామేనా అని డౌట్ వస్తుంది. రెస్పాన్స్ మీ వైపు నుంచి ఆ రెస్పాన్స్ ఏదైతే ఉందో అది ఆ జోష్, ఇంకా మీరంటే అందరూ డయాస్ ఎక్కితే కానీ జోష్ వస్తుందా ఏంటో తెలియదు నాకు. స్పీచ్లు అంటే బోర్ కొడుతుందో తెలీదు. మనం అంటే ప్రతి దాంట్లోనూ ఒక కల్చర్ ఉంటుంది. పర్టికులర్గా శ్రీ చైతన్య ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అంటేనే ఒక కల్చర్, ఒక డిసిప్లిన్, ఒక కమిట్మెంట్, ఇవన్నీ కలిపి శ్రీ చైతన్య. అలాంటి శ్రీ చైతన్యలో ఉన్న మీరు ఇలాంటి ఫెస్ట్లు కండక్ట్ అంటే మనం 3 సార్లు ఫెస్ట్ని పోస్ట్ పోన్ చేసుకోవాల్సి వచ్చింది. మనకి వెదర్ కండిషన్స్ సపోర్ట్ చేయకపోవటం వల్ల మీ అందరు చాలా వెయిట్ చేయాల్సి వచ్చింది ఫెస్ట్ కోసమని. ఈరోజు ఈ ప్రిన్సెస్లో ఎందుకంటే మనకు ఉన్నటువంటి హ్యూజ్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ని ఒక దగ్గర గ్యాదర్ చేసి ఒక ప్రోగ్రామ్ని కండక్ట్ చేయాలంటే, ఇప్పుడు వర్మ గారు చెప్పారు, కొంతమంది పెడదామని, కొంతమంది వద్దని, రకరకాల ఒపీనియన్స్ మధ్యన ఖచ్చితంగా మనం లాస్ట్ ఇయర్ కూడా ఫెస్ట్ కండక్ట్ చేసాం. అసలు ఇంతమంది పిల్లలతోటి అది ఇంటర్మీడియట్లో ఒక ఫెస్ట్ని కండక్ట్ చేయటం అని అంటే నిజంగా మిగతా అన్ని ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళు కూడా ఎలా సాధ్యమైంది అని అంటే అది శ్రీ చైతన్య స్టూడెంట్స్కి ఉన్నటువంటి డిసిప్లిన్ అని చెప్పి వాళ్ళొకసారి మనం ఈ ఖమ్మం అదేవిధంగా సరౌండింగ్ డిస్ట్రిక్ట్స్లో ఉన్నటువంటి అన్ని ఇన్స్టిట్యూషన్స్కి, అందరి విద్యార్థులకి, తల్లిదండ్రులకి తెలియజేశాం శ్రీ చైతన్యలో ఉండే డిసిప్లిన్ ఏంటి, శ్రీ చైతన్యలో ఉండే ఎడ్యుకేషన్ ఏంటి అనేది. ఇందాక చూసాం మనం ప్రోగ్రామ్ స్టార్టింగ్లో ఒక కల్చరల్ డ్యాన్స్ వేశారు అమ్మాయిలు. వాళ్ళకి నిన్న సాయంత్రం 5 గంటలకి ఈరోజు మార్నింగ్ డయాస్ మీద పర్ఫామ్ చేయాలని చెప్పాం. నిన్న ఈవినింగ్ 5 o'clockకి చెప్తే ఈరోజు మార్నింగ్ 11 o'clockకి వాళ్ళు డయాస్ మీద పర్ఫామ్ చేశారు. నాకు అప్పుడు అనిపించింది శ్రీ చైతన్య ఒక్క ఎడ్యుకేషన్లోనే కాదు, దేంట్లోనైనా నెంబర్ 1 అని. ఎంత అద్భుతమైనటువంటి అంటే రెగ్యులర్గా స్కూల్ లెవెల్స్లో మనం డ్యాన్స్ టీచర్లను పెట్టించి ప్రాక్టీసులు చేపించి ఒక డయాస్ పర్ఫార్మెన్స్ ఇప్పిస్తాం. కానీ ఇంటర్మీడియట్ కాలేజీల్లో డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చేయాలనంటే టీచర్ వచ్చి ప్రాక్టీస్ చేపించి రోజులు దానికోసం టైం వేస్ట్ చేయలేం. కాబట్టి అలాంటి కండిషన్లో కూడా నిజంగా ఒక 1 month లేదు ఒక 1 year డైలీ ప్రాక్టీస్ చేసిన స్టూడెంట్స్ చేసిన దానికంటే వాళ్ళ పొజిషన్స్ కానివ్వండి, ఫార్మేషన్ కానివ్వండి, వాళ్ళ స్టెప్స్ కానివ్వండి, ప్రతి దాంట్లోనూ ప్రొఫెషనాలిటీ కనిపించింది. అదే శ్రీ చైతన్య అంటే. శ్రీ చైతన్య అంటే అది గ్లోబల్ విస్టా స్కూల్ కావచ్చు, సిబిఎస్ఈ స్కూల్ కావచ్చు, టెక్నో స్కూల్ కావచ్చు, ఐపీఎల్ ప్రోగ్రామ్ కావచ్చు. శ్రీ చైతన్య అంటే ఇంటర్మీడియట్ అంటే రిజల్ట్ అంటే డిసిప్లిన్ కావచ్చు. లేదు, ఇవన్నిటినీ మించి ఒక స్టెప్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఇంజనీరింగ్ కాలేజ్. తీసుకున్న 2 సంవత్సరాల్లోనే ఎంతో అద్భుతమైనటువంటి రికార్డ్స్. అంటే తెలంగాణ రాష్ట్రంలోనే ఇప్పటి వరకు హైదరాబాద్ సిటీలో తప్పితే ఏ రూరల్ ఇంజనీరింగ్కి రానటువంటి ఒక గోల్డ్ మెడల్ని మనం తీసుకున్న 1 yearలో సాధించాం. అది శ్రీ చైతన్య అంటే. యూనివర్సిటీ గోల్డ్ మెడల్ని సాధించాం. తీసుకున్న 2 yearsలోనే అటానమస్ స్టేటస్ను తెచ్చుకోగలిగాం. అది శ్రీ చైతన్య అంటే. అసలు ఇంటర్మీడియట్ గురించి చెప్పాలంటే ప్రతి సంవత్సరము రికార్డుల మీద రికార్డులు, ర్యాంకుల మీద ర్యాంకులు. ఇవాళ ఈ ఇయర్లో మన దగ్గర ఇప్పుడు ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసుకొని బీటెక్ ఫైనల్ ఇయర్లో ఉన్నటువంటి ఒక స్టూడెంటు క్యాంపస్ ప్లేస్మెంట్లో 64 లక్షల రూపాయల ప్యాకేజీతోటి అక్షిత అనే అమ్మాయి మన దగ్గర నుంచి ఖమ్మం టౌన్ నుంచి ఉంది అని అంటే నిజంగా లక్షల ప్యాకేజీలు అని అంటే మనం ఓన్లీ పేపర్లలో మాత్రమే చూస్తాం. అట్లాంటిది మన కళ్ళ ముందు మన ఇన్స్టిట్యూషన్లో మన క్లాస్ రూమ్లో చదువుకున్నటువంటి ఒక అమ్మాయి 64 లక్షల రూపాయల ప్యాకేజీలో
క్రాంతి అనే ఒక స్టూడెంట్ 60 లక్షల ప్యాకేజీలో, అదేవిధంగా 30 లక్షలకి పైన ప్యాకేజీలు తెచ్చుకున్నటువంటి పిల్లలు ప్రతి సంవత్సరము డబుల్ డిజిట్ అంటే బిలో 100 మంది పైన విద్యార్థులు ప్రతి సంవత్సరము యూనివర్సిటీస్లో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు లక్షల రూపాయల ప్యాకేజీలతోటి బయటికి వెళ్తూ ఉన్నారు. అనంటే తల్లిదండ్రులు ఏ నమ్మకాన్ని మీ అందరి మీద పెట్టుకున్నారో, అదేవిధంగా శ్రీ చైతన్య మీద పెట్టారో, ఇక్కడ ఉన్న చాలామంది పిల్లలు ఓన్లీ ఇంటర్మీడియట్కే కాదు స్కూల్ ఎడ్యుకేషన్ నుంచి చైతన్యలో ఉన్న వాళ్ళు ఉన్నారు. అదేవిధంగా నెక్స్ట్ కమింగ్ 4 ఇయర్స్ శ్రీ చైతన్యలో చదువుకునే వాళ్ళు ఉన్నారు. మీ అందరికీ కూడా తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెట్టుకోవాలనంటే ఖచ్చితంగా ఒక హార్డ్ వర్క్, ఒక డెడికేషను, ఒక కమిట్మెంటు, ఒక డిసిప్లిను, అన్నిటితో పాటు ఒక గోల్ ఏదైతే ఉందో ఆ గోల్ కోసం మన అహర్నిశలు నిద్రాహలో కూడా గోల్నే గుర్తు చేసుకుంటూ ఒక కాన్ఫిడెన్స్ తోటి, ఏ రకమైనటువంటి ఇన్ఫీరియారిటీ ఫీలింగ్స్ లేకుండా మీకు మీరుగా సెల్ఫ్ మోటివేటెడ్గా, సెల్ఫ్ డిసిప్లిన్డ్గా వండుకుంటూ అద్భుతమైనటువంటి ఫ్యూచర్ని శ్రీ చైతన్య నుంచి తీసుకుంటారని, జీవితంలో మంచి ఉన్నత స్థానాల్లో ప్రతి ఒక్కళ్ళు నిలబడతారని ఆశిస్తూ థ్యాంక్ యూ అనండి. Myself, Abhishek Singham Setti, working as a psychologist, personal development trainer, career counselor and inspirational speaker from past 11 years. ఇది నా 11th year. నా 10 years కంప్లీట్ చేసుకొని ఈరోజు ఇలా ఒకరిని కాదు, ఇద్దరిని కాదు, ముగ్గురిని కాదు, నియర్లీ 1 lakh people, not only the colleges, not only the schools, not only the police officers, not only the judges, lawyers and చెల్లపల్లి జైల్లో కూడా ఎన్నో సెషన్స్, ఇలా ఎన్నో సెషన్స్ ఇచ్చాక యాజ్ ఎ సైకాలజిస్ట్ ఐ హ్యావ్ ద 2 కౌన్సిలింగ్ సెంటర్స్. ఒకటి హైదరాబాద్లో సుమన్ టీవీ కొలాబరేషన్తో, రెండోది నా నేటివ్ ప్లేస్ అయిన నెల్లూరులో నాకు ఒక ఓన్ కౌన్సిలింగ్ సెంటర్తో 1-to-1 దాదాపు 10,000 మంది పైగా ఈరోజు ఎంతో మంది. దాంట్లో మెజారిటీ నా క్లయింట్స్ ఎవరు అంటే మీలాంటి టీనేజ్ పీపుల్. మరి ఈరోజు ఇక్కడ నాకు మాట్లాడడానికి నా అర్హత ఏంటి అంటే, ఈరోజు టీనేజ్ పీపుల్ ఎటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు, అసలు ఒక ప్రాబ్లమ్ని ఎలా చూస్తున్నారు, ఈరోజు అటువంటి ప్రాబ్లమ్స్ని ఎలా డీల్ చేయాలో మీకు నేను ఫ్రీగా చెప్తాను. అంటే మీరు కౌన్సిలింగ్ వస్తే నాకు ఫీజు కట్టాలి కదా, అవునా కదా? ఈరోజు మీకు ఆ పని లేకుండా నేను మీకు ఫ్రీగా చెప్తాను. రెడీనా? అండ్ వన్ మోర్ థింగ్, ఇక్కడ ఒక చిన్న విషయం, చాలా అద్భుతంగా ఇందాక మేడం చెప్పినట్టు, శ్రీజ మేడం చెప్పినట్టు అండ్ సార్ చెప్పినట్టు చాలా సూపర్గా డిసిప్లిన్గా ఉన్నారు. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. కానీ ఆ డిసిప్లిన్తో పాటు నాకు రెస్పాన్స్ కూడా కావాలి. ఆ రెస్పాన్స్ కోసం నేనేం చేస్తానంటే, శ్రీ చైతన్య అన్న వెంటనే మీరు, ఎందుకంటే శ్రీ చైతన్య అన్న వెంటనే నేను ఒక 3 words మీ చేత చెప్పించాలనుకుంటున్నా. ఈరోజు నేను ఇక్కడ వింటున్నా లేదు, ఇందాకెళ్ళి నేను కొన్ని వీడియోస్, కొన్ని బ్రోచర్స్ ఇవన్నీ చూసిన తర్వాత రియల్లీ నాకు మనసులో ఒక అద్భుతమైన ఫీలింగ్ వచ్చింది. అదే శ్రీ చైతన్య అన్న పేరు వెంటనే వావ్ అని ఈ 3 words నాకైతే గుర్తొచ్చాయి. నేను ఎప్పుడైతే ఈ సెషన్ మధ్యలో మాట్లాడుతున్నప్పుడు శ్రీ చైతన్య అంటానో మీ దగ్గర నుంచి రావాల్సిన రెస్పాన్స్ వెరీ గుడ్, బాగుంది, ఇంకొంచెం పెంచాలి. ఫస్ట్ విల్ డివైడ్ ద 2 things. వీళ్ళందరూ ఏ, వీళ్ళందరూ బి. ఈరోజు ఏ గెలుస్తారా బి గెలుస్తారో చూద్దాం. కమో రెడీ? ఇప్పుడు మీరు కాదు, ఫస్ట్ ఏకి నా టాస్క్. నేను శ్రీ చైతన్య అన్న వెంటనే మీరు ఏమనాలో మీకు తెలుసు. కమో రెడీ? 1 2 3 శ్రీ చైతన్య. వన్స్ అగైన్ శ్రీ చైతన్య. ఎందుకో ఇక్కడ కొంచెం ఎక్కువ అనిపిస్తుంది. మీరు అంతేనా? ఒక్క నిమిషం ఆగండి, మా వాళ్ళు ఏం తక్కువ కదా, ఆగండి, ఇంకొక ఛాన్స్ ఇస్తాను. ఓకే, కమాన్ రెడీ? 1 2 3 శ్రీ చైతన్య. వండర్ఫుల్. వీళ్ళు కూడా ఏమాత్రం తక్కువ కాదు. ఇప్పుడు అందరం కలిసి ఒకేసారి కమాన్ రెడీ? 1 2 3 శ్రీ చైతన్య. గ్రేట్, వండర్ఫుల్. సరే, ఇప్పుడు నేను చాలా ఇలాంటి క్వశ్చన్స్ ఉన్నాయని చెప్పాను కదా, అలాంటి క్వశ్చన్స్ అన్ని ఇప్పటికి ఆల్రెడీ ఒక 2 అడిగాను. ఇంకోటి అడగచ్చా? ఇలా మెయిన్గా ఇంటర్ స్టేజ్లో ఉన్నప్పుడు నాకు వచ్చిన డౌట్, నాకు వచ్చింది ఏంటి అంటే, ఒక పక్క ఫ్రెండ్స్ ఉంటారు. ఫ్రెండ్స్ ఏమంటారంటే, బ్రో మామ ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు రా ఎంజాయ్ చేసేది లైఫ్ అంటారు. ఎస్, అదే
స్కూల్ వాళ్ళు, కాలేజ్ వాళ్ళు ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు నువ్వు చదివేది అంటారు. అవునా కదా? నిజంగా మధ్యలో మన పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసా? నీకు చెరుకు గడ్డ తెలుసా? చెరుకు జ్యూస్ తెలుసా? మధ్యలో జరిగే ప్రాసెస్ తెలుసా? అదే మన పరిస్థితి. అలా పెట్టి తీస్తే యువతలకి పిప్పే వస్తుంది. ఎగ్జాక్ట్లీ రైట్. ఈరోజు ఇటువంటి వాటన్నిటికీ కూడా నేను మీకు ఆన్సర్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాను. ఆర్ యూ రెడీ? వెరీ గుడ్. నానా, ఈరోజు నేను ఒక్క చిన్న విషయం చెప్తాను. నాకు చిన్నప్పటి నుంచి ఉన్న డౌట్ అండ్ మీ అందరికీ ఉన్న డౌట్ ఒకటే, ఎందుకు చదువుకోవాలి అసలు? వై వీ నీడ్ టు స్టడీ అనే డౌట్ ఉంది కదా. నేను ఏదో స్టోరీలో లేకపోతే ఏవో బయట కథలో తీసుకొచ్చి చెప్పను. ప్రతిదీ రియల్గా మన చుట్టుపక్కల జరిగే విషయాలే. నా కౌన్సిలింగ్ సెంటర్లో జరిగింది, నేను చూసిన విషయాలు మాత్రమే మాట్లాడతాను. అండ్ ఈరోజు మీకు ఒక ఇద్దరు గురించి చెప్తాను. ఆ ఇద్దరులో కనీసం ఒకరు తెలుసు, మేబీ కొంతమందికి ఇద్దరు తెలుసు. చెప్పంటారా? వెరీ గుడ్. కమింగ్ టు ద ఫస్ట్ వన్. ఒక అమ్మాయి ఉంది. ఈ అమ్మాయి ఎవరైతే ఉన్నారో నీకు అర్థమవుతుందో లేదో, ఆ అమ్మాయి ఎంత పవర్ఫుల్ అంటే ఇండియాకి 6 ఇంటర్నేషనల్ గోల్డ్ మెడల్స్ తీసుకొచ్చింది. ఒక అమ్మాయి ఇండియాకి 6 ఇంటర్నేషనల్ గోల్డ్ మెడల్ తీసుకొచ్చింది. ఇంకొక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి ఇండియాకి ఇంటర్నేషనల్ 2 సిల్వర్ మెడల్స్, 2 గోల్డ్ మెడల్స్. టోటల్ ఎన్ని మెడల్స్? 4. ఈ అమ్మాయిని తీసుకొచ్చింది 6. ఇప్పుడు చెప్పండి, ఇద్దరులో ఎవరు గ్రేటు? 6ఆ 4ఆ? ఓ, కొంతమంది 4 అంటున్నారు, కొంతమంది 6 అంటున్నారు. అదేంటది? 6 గోల్డ్ మెడల్సే కదా, లాజికల్గా గ్రేటు. నేనైతే ఎవరికి ఓటేస్తానంటే 6 గోల్డ్ మెడల్స్ అమ్మాయికి ఓటేస్తా. ఎవరు వాళ్ళిద్దరిలో గ్రేట్ అంటే. కానీ ఇక్కడ ఒక చిన్న విషయం ఏంటి అంటే, ఆ 6 గోల్డ్ మెడల్స్ తెచ్చుకున్న అమ్మాయికి, ఈ 4 గోల్డ్ మెడల్స్ తెచ్చుకున్న అమ్మాయికి గవర్నమెంట్ డిఫరెన్స్ చూపించింది. ఎవరు? గవర్నమెంట్ డిఫరెన్స్ చూపించింది. కొంచెం వాయిస్ పెంచరా. గవర్నమెంట్ డిఫరెన్స్ చూపించింది. ఎంత డిఫరెన్స్ చూపించింది సార్ అంటే, ఆ 6 గోల్డ్ మెడల్స్ తెచ్చుకున్న అమ్మాయికి జస్ట్ డిఎస్పి పదవిచ్చి సరిపెట్టుకుంది. అదే ఈ 4 గోల్డ్ మెడల్స్ తెచ్చుకున్న అమ్మాయికి డిప్యూటీ కలెక్టర్ పదవిచ్చి ఆ అమ్మాయిని అద్భుతంగా సత్కరించింది. నిజంగా ఎంత బాధేస్తుంది. అసలు కరెక్ట్ తమ్ముడు, కరెక్ట్ కాదు కదా సార్. అసలు ఇది ఈక్వాలిటీ కాదు కదా. అప్పుడు నాకు గవర్నమెంట్ మీద చాలా కోపం వచ్చింది. ఏంటి ఈ గవర్నమెంట్స్ ఇలా చేస్తున్నాయి అని చెప్పి నేను వెంటనే వాళ్ళిద్దరి గురించి డీప్గా రీసెర్చ్ చేయడం స్టార్ట్ చేశాను. రీసెర్చ్ చేసిన తర్వాత మైండ్ పోయే విషయాలు తెలిసింది. గవర్నమెంట్ చేసింది ఓహో కరెక్టే అని నాకు అర్థమైంది. అదేంటో తెలుసుకోవాలనుకుంటున్నారా? అబ్బాయి కొంతమంది అడిగారు, నేను చెప్పను. అవునా? మరి వాళ్ళ గురించి డీప్గా రీసెర్చ్ చేస్తే తెలిసిన విషయం ఏంటి అంటే, ఆ డిప్యూటీ కలెక్టర్ ఇచ్చిన ఆ అమ్మాయి ఎవరు అంటే ఆల్రెడీ మీ అందరికీ తెలుసు. హీ ఈజ్ నన్ అదర్ దాన్ మన తెలంగాణ అమ్మాయి పివి సింధు. అటువంటి పివి సింధుకి కొన్ని కోట్ల రూపాయలు డబ్బులు ఇచ్చి, ఈరోజు హైదరాబాద్లో కొంత స్థలం ఇచ్చి, ఇల్లు ఇచ్చి, డిప్యూటీ కలెక్టర్ పదవి ఇచ్చి అద్భుతంగా అమ్మాయిని సత్కరించింది. మరి పివి సింధు లాగే అస్సాంలో ఉన్న ఈ అమ్మాయిని కూడా అలానే చేయాలి కదా. ప్లస్ పివి సింధు కంటే బెటర్ కదా. ఎందుకు ఈ అమ్మాయిని జస్ట్ ఒక డిఎస్పి పదవి ఇచ్చి అమ్మాయిని కామ్గా అయిపోయారు అని చూస్తే, అప్పుడు మళ్ళీ వెళ్ళి రీసెర్చ్ చేస్తే ఎవరైతే ఇందాక చెప్పిన పివి సింధు ఉందో ఆ అమ్మాయి 10th ఇంటర్ డిగ్రీలో బీకామ్ కంప్లీట్ చేసి షీ ఈజ్ ఎ గ్రాడ్యుయేట్. అదే ఇంకొక అమ్మాయి ఎవరైతే అస్సాం హిమదాస్ ఉందో, నిజంగా ఇండియాలో అమ్మాయి కంటే ఎవరు ఫాస్ట్ గా పరిగెత్తలేరు. అలా విత్ ఇన్ 19 days లో 5 గోల్డ్ మెడల్ తీసుకొచ్చింది. 19 days లో. వాట్ ఏ గ్రేట్. గివ్ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్. కానీ ఆ అమ్మాయి తినకంటే ఇంత ఎక్కువ కొట్టి ఎందుకు అంటే, కేవలం అమ్మాయి 10th చదివి జస్ట్ ఇంటర్తో తన చదువు ఆపేసింది. ఇంటర్తో చదువు ఆపేయడం వల్ల తినకంటే టాలెంటెడ్, తినకంటే సూపర్ గా పర్ఫామ్ చేసింది, తినకంటే అన్ని విషయాల్లో ఎక్కువే, కానీ ఒక్క విషయంలో జస్ట్ చదువు అనే ఒక్క విషయంలో తక్కువ అవ్వడం వల్ల ఆ అమ్మాయి ఎంత కష్టపడినా ఆ అమ్మాయికి రావాల్సింది రాలేదు తమ్ముడు.
తమ్ముడు ఈరోజు ఒక్కసారి నువ్వు ఆలోచించు, మనందరం అనుకుంటాం ఐఎమ్ ఏ గ్రేట్ క్రికెటర్, నేను వాలీబాల్ బాగాడతాను, నేను మంచిగా పెయింటింగ్ చేస్తాను, ఐఎమ్ సో 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 అని చెప్పి మనం సో అని చాలా చెప్తాం. మనం సో అని చాలా చెప్పినా ఈరోజు నీకు తెలుసో లేదో, నేనేమంటానంటే లైఫ్ లైక్ ఏ ట్రైన్ అంటాను. లైఫ్ లైక్ ఏ ట్రైన్. మీకందరూ వందే భారత్ ఎక్స్ప్రెస్ తెలుసా? తెలిసిన వాళ్ళు మాత్రమే చేతులు ఎత్తండి. ఓ అందరూ హ్యాండ్ రైజ్, అందరికీ తెలుసు, వెరీ గుడ్. నువ్వు వందే భారత్ ఎక్స్ప్రెస్ కదా, ఇండియాలో ఉన్న ఫాస్టెస్ట్ ట్రైన్ కదా, మరి నీకు 2 పట్టాలు ఎందుకు, ఒక్క పట్టా మీద పో అంటే ఎలా ఉంటుంది? చాలా కామెడీగా ఉంటుంది, అవునా కదా? ఎగ్జాక్ట్లీ. నీ లైఫ్ కూడా, నువ్వు కూడా సూపర్ కదా, టాలెంటెడ్ కదా, స్కిల్డ్ కదా, మరి నీకు 2 పట్టాలు ఎందుకు, కేవలం ఒక్క పట్టా. అంటే ఎయిదర్ ఎడ్యుకేషన్ ఒకటే లేదా స్కిల్ ఒకటే. ఈ రోజు నీకు అర్థమవుతుందో లేదో, లైఫ్లో ఉత్తగా చదువుకున్న వాళ్ళు సక్సెస్ అయినట్టు నాకు తెలియదు. కేవలం స్కిల్ ఉన్న వాళ్ళు సక్సెస్ అయి వాళ్ళు అనుకున్న రేంజ్కి వెళ్ళినట్టు నాకు తెలియదు. కానీ ఒకటి, ఎడ్యుకేషన్ ప్లస్ స్కిల్స్ అండ్ టాలెంట్ ఉన్న 2 ఉన్న వాళ్ళు, మై డియర్, వాళ్ళని నేను అంటాను అన్స్టాపబుల్. ఎవ్వడు ఆపలేడు వాళ్ళని. నిజమేనా? కరెక్టేనా? మరి ఈ రోజు నాకు చెప్పండి తమ్ముడు, ఒక్కసారి ఆలోచించండి. ఈ రోజు నుంచి ఎవరైనా ఎందుకు చదువుకోవాలి అని చెప్తే మీ దగ్గర ఆన్సర్ ఉందా లేదా? ఎస్ ఆర్ నో? వండర్ఫుల్.